హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక ఆనందం, ఇంకా చెప్పాలంటే మహదానందం. 2 రోజుల వేడుక చూసేందుకు కళ్ళు చాలని నయనానందకరం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ భవిష్యత్తుకు ఒక ఉత్తేజభరితమైన సదస్సు. ఎగ్జాగరేషన్గా అనిపిస్తున్నాయి నా వర్డ్స్, బట్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎగ్జైట్మెంట్. ఇది క్లియర్ కట్గా ఎగ్జైట్మెంట్, నాట్ ఎగ్జాగరేషన్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే నేను గ్లోబల్ సమ్మిట్ ప్రారంభానికంటే ఒక 3 రోజుల ముందు వీడియో చేశాను. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు రాబోతుంది. అందులో సింహభాగం దాదాపు 60% ఫ్యూచర్ సిటీలో ఉంటాయని. కానీ 3 లక్షల కోట్లేంటి శర్మ అని చెప్పి నా సన్నిహితులు కావచ్చు, తర్వాత బిజినెస్లో నాతో ఉన్న వాళ్ళు కావచ్చు, నన్ను అంటే ఒక రకంగా హేళనతో కూడిన కామెంట్ చేశారు. కొంతమంది సజెస్టివ్గా అన్నారు, నువ్వు నంబర్ చెప్పకుండా ఉండాల్సింది, భారీ పెట్టుబడులు అంటే బాగుంటుంది. బట్ నేను చెప్పింది ఇంకా తక్కువ అని ఆ మిత్రులందరికీ వాళ్ళు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఏకంగా 5.75 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్. ఇదంతా ప్రాక్టికల్గా జరిగిన తర్వాత ఇంకొక రకమైన కామెంట్, అదేదో చిత్తు కాగితాల మీద సంతకాలు చేసిన ఒప్పందాలుగా మాట్లాడుతున్నారు కొంతమంది. నిజంగా ఇది చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. ఒక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జాతీయ అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించి ప్రభుత్వ ప్రతిష్టను పెట్టుబడిగా పెట్టి సంతకాలు చేసుకొని వారికి సకల సౌకర్యాలు కల్పిస్తాం, మా రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడానికి మీరు సహకరించండి అని చెప్పి ఒక కాల్పనిక పత్రం, ఒక దార్శనిక పత్రం, ఒక విజన్ డాక్యుమెంట్ ముందు పెడితే అదేదో తేలికపాటి ఎంఓయూలు అన్నట్టుగా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి గతంలో జరిగిన ఎంఓయూలు అలాంటివేనా? ఇవాళ కాదు, దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై 35 సంవత్సరాలు దాదాపు. 1991లో స్వర్గీయ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి నేతృత్వంలో ఒక ఆర్థికవేత్తగా ఉన్న, ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని ఒక మన్మోహన్ సింగ్ని అక్కడ తీసుకొచ్చి పెట్టి దేశానికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు రావాలంటే ఆర్థిక సంస్కరణలు ఈ దేశానికి అవసరమని ప్రపంచానికి చాటిన పివి నరసింహారావు, టీవీ నరసింహారావు ఆధ్వర్యంలో మొదలైన ఆర్థిక సంస్కరణల పర్వం. అఫ్ కోర్స్ ఇవాళ కాంగ్రెస్ నాయకులు పీవీకి క్రెడిట్ ఇవ్వకుండా మన్మోహన్ సింగ్ ఇస్తుండొచ్చు, బికాస్ ఆఫ్ దేర్ పార్టీలో ఉన్న వాళ్లకున్న లుకలుకల కారణంగా. కానీ బుర్ర ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు, దేశంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆర్థిక సంస్కరణలను సగర్వంగా అమలుపరిచిన ఒక దార్శనిక నేత పివి నరసింహారావు. ఆనాటికి బంగారం అమ్ముకోకపోతే దేశం మనుగడ సాధించలేని దుస్థితిలో ఉండింది. 1991లో చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉండి ఆయన దిగిపోయిన తర్వాత ఎలక్షన్స్ రావడం, ఆ ఎలక్షన్స్లో క్యాంపెయిన్లో ఉండగా రాజీవ్ గాంధీ చనిపోవడం, అనూహ్యంగా రాజకీయాలను వదిలి సన్యాసం తీసుకున్న పివి నరసింహారావును పదవి వరించడం, 5 ఏళ్ల పాటు ఆయన మైనారిటీ ప్రభుత్వం అయినా సక్సెస్ఫుల్గా నెట్టుకు రావడం, ఇవన్నీ చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఆ రకంగా ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత పెట్టుబడులు పెట్టడం, ఆకర్షించడం, ఎంఓయూలు చేసుకోవడం అనేది ప్రతి ప్రభుత్వానికి ఒక అనివార్యమైన పరిస్థితిగా తయారైంది. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, తలసరి ఆదాయం పెరగాలి అంటే ఖచ్చితంగా ఉద్యోగ కల్పన జరగాలి, ఉపాధి కల్పన జరగాలి. దానికోసం దేశంలో ఉన్న పెట్టుబడులు సరిపోవు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు రావాలి. కొన్నాళ్లు మొరాయించిన బెంగాల్ లాంటి రాష్ట్రం, టాటా సంస్థ, టాటా నానో లాంటి కంపెనీలను కోల్పోయిన రాష్ట్రం కూడా ఆ తర్వాత మళ్ళీ సంస్కరణల పదం పట్టాల్సిన పరిస్థితి. ఈ రకంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎంఓఈల విలువ అత్యంత విలువైనది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, బోర్ అనుకోవద్దు. ఎంఓయూ నుంచి పక్కకు జరిగితే ఆ రాష్ట్రాన్ని ఏ సంస్థ నమ్మదు, ఏదైనా సంస్థ ఆ ఎంఓయూ నుంచి పక్కకు జరిగితే ఆ సంస్థను ఏ రాష్ట్రము నమ్మదు. ఈ వైస్ వర్స ఉంటుంది ఇది. కాబట్టి దాన్ని విస్మరించడానికి అస్సలు లేదు. కాబట్టి ఎంఓయూలు పగడ్బందీగా జరిగాయి. ఆ తర్వాత పరిణామాలు ఒక్కసారి నాకు నిజంగా, నేను 2 రోజుల పాటు అయోధ్య టూర్లో ఉండడం వల్ల 2 రోజులు వీడియో చేయలేదు. ఓకే, బట్ నిత్యం ఆ సదస్సును, ఆ సమ్మిట్ను, అవుట్డోర్ని ఫాలో అవుతూనే ఉన్నాను. సో 5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్. మొదటి రోజు మనందరికీ తెలుసు 3,43,000 కోట్ల రూపాయలు అయితే, రెండో రోజు ఇంకా ఎక్కువగా 1,77,500 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు కుదిరాయి. 70,000 కోట్లతో ఇన్ఫ్రాకి డీసీ పార్క్ ఒప్పందం కుదిరింది. 9,000 కోట్లతో ముందుకొచ్చిన జేసీకే ఇన్ఫ్రా. పర్యాటక రంగంలో 7,000 కోట్లు, సల్మాన్ ఖాన్ 10,000 కోట్లు. గౌతమ్ అదానీ మీద జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఏ రకంగా అలిగేషన్స్ చేస్తుంటారో తెలుసు మనకు. కానీ అదే
తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే గౌతమ్ అదాని 1,00,000 కోట్ల రూపాయలు వచ్చే 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తానంటే సగర్వంగా స్వాగతం పలకాల్సిన పరిస్థితి. అక్కడ సమ్మిట్లో పెద్దపీట ఆయనకు వేయాల్సిన పరిస్థితి. సో ఈ రకంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 5,75 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదిరాయి. మొదటి రోజు సదస్సులో 3,97,000 కోట్ల రూపాయలు కుదిరితే రెండో రోజు 1,77,000 కోట్ల రూపాయలు కుదిరాయని చెప్పి దీనికి సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తూ ఉంటే ఇవన్నీ దేనికోసం చేస్తున్నామనే విషయంలో కూడా చాలా క్లారిటీ. పేదల కోసమే ఈ ప్రణాళిక. విద్యపై ఖర్చు, భవిష్యత్తుపై పెట్టుబడి, సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తాం. ప్రపంచ దేశాలతో రాష్ట్రం పోటీ పడుతుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. తర్వాత డాక్యుమెంట్ కూడా ఎంత పక్కాగా ఉంది అంటే తెలంగాణ అన్బీటబుల్ విజన్ డాక్యుమెంట్ ప్రపంచానికి ఆదర్శం, జాతీయ అంతర్జాతీయ ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇది ఏదో ఇక్కడ లోకల్గా చెప్తున్న వ్యక్తులు కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్తలు దానికి కితాబులు ఇచ్చిన పరిస్థితి. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్లో దార్శనిక పత్రాన్ని విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 83 పేజీల డాక్యుమెంట్లో మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమం, సామాజిక అభివృద్ధి ఇలాంటి వివరాలన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఈ గ్లోబల్ సమ్మిట్ అక్కడ నిర్వహించడంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక రాజకీయపరమైన చతురత కనిపించింది. ఏంటి అంటే ఆయన మానస పుత్రిక భారత్ ఫ్యూచర్ సిటీ, దానికి సంబంధించి ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మీద జాతీయ అంతర్జాతీయ సంస్థల నజర్ పడాలి, దృష్టి పడాలి, హైలైట్ అవ్వాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సైబర్ టవర్స్ ని ఎలా హైటెక్ సిటీ పేరిట హైలైట్ చేశారో ఆ రోజు ఆయన 20 సంవత్సరాల దార్శనిక పత్రాన్ని విజన్ డాక్యుమెంట్ 2020ని విడుదల చేస్తే 20 సంవత్సరాల తర్వాత సంగతి మాట్లాడుతున్నారు అని చెప్పి ఎద్దేవా చేశారు. బట్ ఇలాంటి విజన్ డాక్యుమెంట్సే ఒక రాష్ట్రం గాడిలో పడడానికి దారి తీస్తాయని ఆనాటి చంద్రబాబు నాయుడు గారి విజన్ డాక్యుమెంట్ నిరూపించింది. ఇవాళ ఈ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ నిరూపిస్తుంది. అఫ్కోర్స్ ఏ ప్రభుత్వం అయినా వాళ్లకు ప్రియారిటీస్ ఉంటాయి, దాని ప్రకారం ముందుకెళ్తారు, అది కాదనలేని సత్యం. కాకపోతే అందులో కూడా రియలిస్టిక్ వేలో వెళుతున్నారా లేదా అనే దాంట్లో ఆ రకంగా గత 15 రోజులుగా భారత్ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ మీద ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సదస్సు ద్వారా ఏ జోన్లలో ఏమేమి వస్తున్నాయి చిన్నగా బ్రీఫ్గా ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నేను ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది అసలైన ఫ్యూచర్ సిటీ ఎక్కడొస్తుంది, అసలైన ఉద్యోగం ఎక్కడొస్తుంది. ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చిన చోట ఫ్యూచర్ సిటీలో ముందు డెవలప్ అవుతుంది. ఇది తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు, తెలియని వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీపై దేశ విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి కనబరిచారు. సిటీలోని ప్రతి థీమాటిక్ జోన్లో పెట్టుబడి పెట్టేందుకు గ్లోబల్ బ్రాండ్లు, వేరువేరు సంస్థలకు చెందిన దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయి. అభివృద్ధి వేగవంతమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో వివిధ జోన్ల పలు కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాల్లో ముఖ్యమైనవి ఎడ్యుకేషన్ జోన్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన క్యాంపస్ను యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతిపాదించింది. యూనివర్సిటీ ఆఫ్ లండన్ ఒక క్రీడా ఎడ్యుకేషన్ కి సంబంధించిన హబ్ ప్రపోజ్ చేస్తుంది. గ్లోబల్ డిగ్రీలు ఇక్కడికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. స్పోర్ట్స్ హబ్ అంతర్జాతీయ ఈవెంట్లు, ప్రీమియర్ లీగ్ ప్రమాణాలతో స్పోర్ట్స్ ఇన్ఫ్రాను దుబాయ్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేయబోతోంది ఫ్యూచర్ సిటీలో. ఫారెస్ట్ జోన్లో రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన వంతారా ఆధ్వర్యంలో ఆధునిక వైల్డ్ లైఫ్ రెస్క్యూ కన్జర్వేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. మెడికల్ టూరిజం అంతర్జాతీయ వైద్య సేవలతో హెల్త్ టూరిజానికి కేంద్ర బిందువుగా మారే మెగా సూపర్ స్పెషాలిటీ క్యాంపస్ ను అపోలో హాస్పిటల్స్ అనౌన్స్ చేసింది. హాస్పిటాలిటీ జోన్ ప్రపంచ స్థాయి అతిథి సేవలతో ప్రీమియం 5 స్టార్ నోవాటెల్ హోటల్ ఏర్పాటు కాబోతోంది. దీంతో పాటు ఫుడ్ లింక్ అనే సంస్థ 3 స్టార్ హోటళ్లను 3,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతుంది ఫ్యూచర్ సిటీలో. అధునాతన పరిశ్రమల కోసం వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నారు. టౌన్షిప్ జోన్ ప్రీమియం లగ్జరీ లివింగ్ కు ప్రతీకగా ట్రంప్ గ్రూప్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో టౌన్షిప్ డెవలప్మెంట్ కు ఇంట్రెస్ట్ చూపించింది. ఆల్రెడీ ట్రంప్ టవర్స్ మనకి ఇక్కడ తెలుసు. ఆ ట్రంప్ పేరిట ఒక రోడ్డు పెడుతున్నారు కోకాపేటలో. సో ఒక రకంగా చెప్పాలంటే అప్పీజ్మెంటే అది, ట్రంప్ ను ఆకర్షించడానికి, ఆ అంతర్జాతీయ సంస్థతో ఇక్కడ పెట్టుబడి పెట్టించడానికి. ఆల్రెడీ అక్కడ ట్రంప్ టవర్ నిర్మాణం అవుతుంది 69 అంతస్తులతో. ఆ రోడ్డుకు ట్రంప్ రోడ్డు పెడుతున్నారు. దాంతోపాటు ఫ్యూచర్ సిటీలో టౌన్షిప్ జోన్లో ప్రీమియం లగ్జరీ లివింగ్ కు ప్రతీకగా ట్రంప్ గ్రూప్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో టౌన్షిప్ డెవలప్మెంట్ కు ఆసక్తి చూపుతోంది. రిక్రియేషన్ జోన్ కూడా ఉంటుంది. వినోద రంగంలో భారీ పెట్టుబడులకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ల ఆధ్వర్యంలో ఆధునిక ఫిల్మ్ స్టూడియోలో ఏర్పాటు ప్రతిపాదించారు. దాంతోపాటు అక్కినేని నాగార్జున కూడా ఫిల్మ్ స్టూడియో ఫ్యూచర్ సిటీలో కట్టడానికి ఒక వీడియోలో ఆయన చెప్పారు. ఫస్ట్ డే ఆయన అటెండ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ క్లియర్ కట్ గా చెప్పారు, ఫ్యూచర్ సిటీలో స్థలం ఇస్తే ఫిల్మ్ స్టూడియో కడతానని.
ఎందుకంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దట్. నిజం చెప్పాలంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడున్న ఫిల్మ్ స్టూడియోస్కి రావాలంటే గంట పైన టైం పడుతుంది. అలాంటిది ఫ్యూచర్ సిటీకి జస్ట్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చు, 330 ఫీట్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు కలుపుకుంటే. దాంతోపాటు ఏపీ కనెక్టివిటీ, అమరావతి బందర్ పోర్టుకుండే 12 లైన్స్ రోడ్డు, ఇవన్నీ సమగ్రంగా ఆలోచించారు కాబట్టి రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి అటు షిఫ్ట్ అవుదామని చెప్పి ఈవెన్ ఫిల్మ్ స్టార్స్ ఆలోచిస్తున్నారు. దాంతోపాటు బాంటియా ఫర్నిచర్ 511 కోట్ల రూపాయలు అక్కడ ఫర్నిచర్ హబ్లో పెడుతుంది. ఫ్యూచర్ సిటీలో ఫర్నిచర్ హబ్కు స్థలం కేటాయించారు, దాంట్లో పెడుతుంది. రాష్ట్రంలో 511 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు బాంటియా ఫర్నిచర్స్ ప్రకటించింది. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వంతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఎండీ సురేందర్ బాంటియా, డైరెక్టర్ అమిత్ బాంటియా బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. పలు ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1550 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి వెల్లడించారు. ఈ రకంగా చాలా క్లియర్ కట్గా ఫ్యూచర్ సిటీని హైలైట్ చేస్తూ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణకు సంబంధించిన. దాంతోపాటు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నేను ఇంతకుముందు వీడియో చేశాను, మళ్ళీ బోర్ కొడుతుంది, ప్యూర్ రేర్ అనే విషయంలో. ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం అంతా క్యూర్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్, ఆ తర్వాత ప్యూర్ ఏరియా ఉంటుంది, ఆ తర్వాత రేర్, ఇట్లా ఇవన్నీ కాంబినేషన్. సో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఏమేం కావాలి, ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, తద్వారా రాష్ట్రానికి ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన పెరగాలి, తద్వారా తలసరి ఆదాయం పెరగాలి. 24 లక్షల తలసరి ఆదాయం అంటే సంవత్సరానికి 2 లక్షలు ప్రతి వ్యక్తి సంపాదించే రకంగా ఇక్కడ ఉద్యోగాల కల్పన జరగాలి. సో అది టార్గెట్. ఫ్యూచర్ సిటీకి సంబంధించి 16 నెలల క్రితం నేను చెబుతున్న ప్రతి మాట నిజమైంది. ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి కూడా 2 నెలల నుంచి వీడియో చేస్తున్నాను, ప్రతిదీ నిజమైంది. నేను అంచనా వేసిన దానికంటే ఎక్కువ, డబల్ ఆల్మోస్ట్. నేను 3 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదురుతాయని చెప్పాను, కానీ 5.75 లక్షల కోట్లు అంటే దాదాపు డబల్. సో క్లారిటీ ఉంటే ఖచ్చితంగా సంస్థలు ముందుకు వస్తాయి. ఆ సంస్థలు ముందుకు వస్తే ఆ సంస్థలకు కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వాలు కల్పిస్తే ఉపాధి, ఉద్యోగ కల్పన భారీ ఎత్తున జరుగుతుంది. తద్వారా ఆ ప్రాంతమంతా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు వ్యక్తిగత ఆదాయం కూడా పెరుగుతుంది, తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. రాష్ట్ర ప్రజలు కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకు మార్గాలు వేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది గ్లోబల్ సమిట్ ఫ్యూచర్ సిటీకి ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్. రైట్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి, అదే రకంగా నా ఈ వీడియోను హైప్ చేయండి. వీలైతే జాయిన్ అవ్వండి, మంత్లీ జస్ట్ 99 రూపీస్ మాత్రమే. రైట్, జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్. మీ 99 రూపీస్తో నేనేం బిల్డింగ్స్ కట్టుకోను, బట్ జస్ట్ ఎంకరేజ్మెంట్. రైట్, దాంతోపాటు అసలైన రియల్ ఫ్యూచర్ ఉండేది, ఫస్ట్ డెవలప్ అయ్యేది ఫ్యూచర్ సిటీలో ఏ ప్రాంతమో కనుక్కోవడానికి నన్ను కలవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమందికి అర్థమవుతుంది. నిన్న ఒక మిత్రుడు వెళ్ళారు, సగం దూరం వెళ్ళేసి రిటర్న్ వెళ్ళిపోయాడు. నేను చెప్తూనే ఉన్నాను, మీకుగా వెళితే మీకు అర్థం కాదు, నాతో రండి అని. గూగుల్ మ్యాప్ వేసుకొని వెళ్ళిపోతారు. గూగుల్ మ్యాప్ వేసుకొని అన్ని తిరిగి గ్రౌండ్లో వెళ్ళి ఏమున్నాయని మీకు ఏం తెలుస్తుంది? ఫస్ట్ పేపర్ చూడాలి, దాన్ని స్టడీ చేయాలి. ఈ గవర్నమెంట్ ఒరిజినల్ పేపరా లేకపోతే ఫేకా క్రాస్ చెక్ చేసుకోవాలి. దెన్ ఒక అడుగు ముందుకేసి స్థలం చూసి నిర్ణయం తీసుకోవాలి. అది కరెక్ట్ అవుతుంది. అంతే తప్ప గూగుల్ మ్యాప్ వేసుకొని పోయిన ప్రతి ఒక్కరికి గ్రౌండ్ లెవెల్లో ఏమీ అర్థం కాదు. కొంత యాక్టివిటీ ఒక చోట కనిపిస్తుండొచ్చు, ఆ యాక్టివిటీ జరిగే చోటే ఉద్యోగాలు వస్తాయని అనుకుంటాం, భ్రమ. అక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కడుతోంది. ముందు గవర్నమెంట్ కట్టాలి కాబట్టి గవర్నమెంట్ కడుతుంది స్కిల్ యూనివర్సిటీలో ఉద్యోగాలండి తెలుసుకోండి. గవర్నమెంట్ టౌన్షిప్ డెవలప్ చేసింది, ఆ టౌన్షిప్లో ఎవరుంటారు? ఆల్రెడీ 20,000 పెట్టి అమ్ముతున్నారు. కొంతమంది క్రేజ్ పడి కొనుక్కుంటున్నారు. వాళ్ళకి తెలుస్తుంది 4 రోజుల్లో అక్కడ ఏం జరుగుతుంది అనేది. హైయెస్ట్. ఓకే, రైట్. అసలైన ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నన్ను కలవచ్చు. రైట్, కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.